యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. ఆమేన్. ప్రత్యేకంగా ఈ మాట మనకి తెలియజేస్తుంది దేనికి అంటే, నువ్వు ఏ విషయంలో భయపడొద్దు, కృంగిపోవద్దు, నిరుత్సాహపడొద్దు. ఎందుకు? దేవుడు దగ్గర నుంచి మనకు సహాయం రాబోతుంది. మనుషుల వల్ల సహాయము ఆగిపోవచ్చు, మనుషులకు నచ్చబోతే తృణీకరించవచ్చు. కానీ దేవుడు అలా కాదుగా. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను పోషించే దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి నేను ఒంటరిగా ఉన్నాను, నా వల్ల ఏమి కావట్లేదని భయపడొద్దు. మనుషుల వైపు చూశాను, మనుషుల దగ్గర నుంచి సహాయాన్ని నేను ఆశించాను, నాకు దొరకలేదని బాధపడొద్దు. జీవం గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఈ మాట ద్వారాగా మనల్ని దర్శిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఊహించిన దానికంటే అధికమైన మేలులు యేసయ్య చేయబోతున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో పట్టుదల కలిగి ప్రార్థించు. అవకాశం ఉంటే, వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థించు. దేవుడి ఎదుట మనం ఎలాగున్నామో ఒకసారి పరిశీలన చేసుకొని, మన లోటుపాట్లు, మన పొరపాట్లు ఏమైనా ఉంటే సరి చేసుకొని మనం ప్రార్థన చేసినట్లయితే జీవం గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు బలమైన కార్యము మన పక్షాన చెయ్యబోతున్నాడు. ఆమేన్.